నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పంచభూతాలలో ఒకటైన నీటిని పరిరక్షించుకోవాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె శ్రీనివాస్. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆదరణ మరవలేనిది. పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్. పంచభూతాలలో ఒకటైన నీటిని పరిరక్షించుకోవాలని, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారి పిలుపునిచ్చారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం, పశువుల చలివేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారి అమృతహస్తాలతో ఆవిష్కరించారు. ఉమర్ అలీ షా స్వామివారి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మానవాళికి ఈ మండు వేసవిలో మంచినీరు, మజ్జిగ చలివేంద్రాలతో పాటు నోరులేని పక్షులకు, పశువులకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక చలివేంద్రాలు ప్రారంభిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి నృతిక అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ, రిటైర్డ్ ఆర్డీఓ రామచంద్రరావు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ పద్మనాభం ముఖ్య అతిథులుగా వచ్చి ప్రసంగించారు. పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉమర్ అలీ షా స్వామివారిని శ్లాఘించారు. సీనియర్ జర్నలిస్టు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఉమర్ అలీ షా స్వామివారు దయాస్వరూపులు, దైవ సమానులు అని అభివర్ణించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా స్వామివారు అతిథులకు, కార్యకర్తలకు, సభ్యులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. పశువుల చలివేంద్ర వద్దకు వచ్చిన ఆవుకు స్వామి ఆహారం, మంచినీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, అశేష జనావళి పాల్గొన్నారు. పరిగణింపబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేసవి కాలంలో భూతాపంగా ఉండేటువంటి నాటి పరిస్థితుల్లో మనం పశువులకు, పక్షులకు, మనుషులకు దాహత్యం తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కూడా మనం దాహత్యం తీర్చగలిగినట్లయితే అదే నిజమైనటువంటి భగవత్ సేవ. కాబట్టి మనందరం కూడా మన ఇళ్ల ముందు ప్రతి ఒక్కరం కూడా కొన్ని ఆహార పదార్థాలతో పాటు కొంత నీటిని ఒక పాత్రలో వేసి ఉంచినట్లయితే పశువులు, పక్షులు అవి దాహత్యం తీర్చుకుంటాయి. మానవులుగా మనం బాటసార్లకు దాహత్యం తీర్చడానికి మన గ్రామ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం. మోసపూరిత మాయ మాటలతో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల కాలం ఆంధ్ర రాష్ట్రంలో పేదల సంపదను దోచుకుంటున్న దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమడ కొండబాబు పేర్కొన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు బుధవారం స్థానిక జగన్నాథపురం ఘాటీ సెంటర్ నందు ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెమ్మాడి పరమ శివవర్మ, మజ్జి లక్ష్మణ్, రాళ్లపల్లి ప్రకాష్, పట్నూరి నాని వారి అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, రుద్రరాజు, పద్మరాజు, వనపర్తి బద్రి, పాలసడి రంగారావు, జైభీం, పిల్లి శివకుమార్, స్థానిక డివిజన్ నాయకులు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 5 రెట్లు పెంచిన పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలతో పేదల రక్తం జలగల్లా పీల్చి వైసీపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ బాబీ, మద్ది శివకుమార్, బుట్ట లీల, మరియమ్మ, కంది కృప, పాలిక సూర్య, గోవిందు, హరి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గొల్లప్రోల మండలం చందుర్తి గ్రామం నుండి భారీ ర్యాలీగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ
కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ బుండా కృష్ణరాజు భారీ ర్యాలీగా బయలుదేరారు. కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు గ్రామాల మీదుగా రోడ్ షో కొనసాగింది. అదే విధముగా గోకివాడ, నరసింగపురం, విరవాడ గ్రామాల మీదుగా, మంగితుర్తి గ్రామాల మీదుగా రోడ్ షో కొనసాగింది. అడుగడుగున ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా రహదారులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, తాను పార్టీ మారతానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నేను చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చానని, 1,00,000 ఓట్లు మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మదేవి అమ్మవారి 38వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ సాయి శర్మ మీద మంత్రోచ్చరణలతో నవగ్రహ ఆరాధన, మండపారాధన, పంచకావ్య ఆరాధన నిర్వహించి అనంతరం సామూహిక కుంకుమార్చన, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, కమిటీ సభ్యులు మరియు భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ ఎన్ఎస్సి సెంటర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు ఎన్ గణేష్, రాజేష్ జోగ్పాల్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పిఓ, ఏపీఓ, ఓపీఓ రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా వివిధ నియోజకవర్గాల్లో విధులు కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ తిప్పే నాయక్, సిపిఓ పి త్రినాథ్, ఎన్ఐసి డైరెక్టర్ సిహెచ్ సుబ్బారావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫెసిలిటేట్ చేసే విధంగా ఓటర్ స్లిప్ కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాము. బిఎల్ఓస్ అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఓటర్ స్లిప్స్ ఇవ్వడమని చెప్పాము. దాంతోపాటు ఈసారి వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఓటర్ గైడ్, అంటే ఓటర్కి ఇంకా కొంచెం వివరాలు, వాళ్ళ ఓటు ఫస్ట్ ఏ రకంగా వాళ్ళు వినియోగం చేసుకోవాలి, ఇవన్నీ కూడా దాన్ని ఇచ్చే వాళ్ళకు గైడ్ కూడా మనం ఈసారి ఇస్తూ ఉన్నాం. తర్వాత ఈసారి మన జిల్లాలో మనం ఎవరైతే 85+ పీడబ్ల్యూడి ఎలక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హోమ్ ఓటింగ్ వాళ్ళు ఎంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి, సో వాళ్ళందరూ కూడా ఆప్షన్ ఇచ్చి దాని తర్వాత ఒక 621 మంది హోమ్ ఓటింగ్ ఈసారి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సలాది బాబులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సెలమలశెట్టి సునీల్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో సలాది బాబులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్, సెలమలశెట్టి సునీల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ మాజీ చైర్మన్ కరణం చిన్నారావు, కొత్తపల్లి వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు, కొత్తపల్లి మండల అడ్వైజర్ కమిటీ అధ్యక్షులు జ్యోతుల బాబులు, మండల అధ్యక్షులు ఆనల సుదర్శన్, శ్రీరాంపురం సర్పంచ్ రావి రమేష్, మాజీ సర్పంచ్ వడ్డీ నాగమణి, రాయుడు సత్యబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు అది ఏ టైం అయినా, ఏ విషయమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ పని అయినా సరే మేము ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడు కూడా మీకు మరి మీ సేవ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ నేను తెలియజేసేది, తప్పకుండా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. రేపు మే 13వ తేదీని ఇచ్చే రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి 2 అభ్యర్థుల్ని గెలిపిస్తే, ఎంపీగా సునీల్ గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మీ అందరికీ మంచి పరిపాలన అందజేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ముఖ్య కార్యక్రమం సోదరుడు బాబులు. మరి బాబులు చిన్న కుర్రోడ్లో తిరిగేవాడు. మళ్ళీ చెప్పాడు, తనే చెప్పాడు ఎలా వచ్చావని. మళ్ళీ నేను చెప్పినవసరం లేదు. అత్యంత అభిమాన పాత్రులు సునీల్ గారికి బాబులు అంటే. ఎందుకంటే బాబుల్లో ఎక్కువగా చాలా అనంగ శిష్యులాగా అనంగ సోదరుడికి ₹1 నిధులతో రాబోయే 5 సంవత్సరాలు కూడా 400 కోట్లతో ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువకులు ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్దేశించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా నేను కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న పిల్లలకి చాలా మందికి ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవడం కానీ, ఉద్యోగాల్లో పెట్టిన నెల తిరగకుండా కూడా మానేస్తున్న వైనాలు నాకు ఎదురుపడి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగాల్లో పెట్టే విధంగా ఆలోచన చేసి రేపు నేను ఎంపీ అయిన తర్వాత మన కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా మీ అందరికీ. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ పరిధి ముఖ్యంగా ఈ కోస్తా కానీ, మధ్య ప్రాంతం కానీ ఇదంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుబంధాలతో ఈ ప్రాంతంలో రాబోయే 5 ఏళ్ల కొన్నిదిన పవన్ కళ్యాణ్ ను 1,00,000 ఓట్లు తగ్గకుండా గెలిపించడానికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. మంగదిత్తు గ్రామంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, జబర్దస్తి ప్రేమ్ దొరబాబు, రేజింగ్ రాజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి తంగేల ఉదయ్ శ్రీనివాసును గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా పాల్పంచుకోవడానికి మనకు జబర్దస్త్ ఆర్టిస్టులైన దొరబాబు గారు, రైజింగ్ రాజు గారు రావడం చాలా సంతోషకరం. వారిని అడిగినప్పుడు చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా చూసామండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరికి అవసరమైనా సరే సొంత ఇంట్లో తమ్ముడికో అన్నయ్యకో కష్టం వచ్చినట్టు ముందుకు వచ్చేసి పనిచేసే వ్యక్తి అండి. అందుకోసమే మేము చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము క్యాంపెయినింగ్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా చూసాము. అటువంటి వ్యక్తి మన నియోజకవర్గంలో పోటీ చేయడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా పవన్ రావాలి, పాలన మారాలని విధానం జరుగుతున్నప్పుడు మన పిఠాపురంలోనే మనం మొదటిసారిగా పవన్ రావాలి, పిఠాపురం మారాలని మనం పిలుపునివ్వడం, దాన్ని మన్నించి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఆయన అడిగింది ఏం లేదండి, మనని మంచి మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించమన్నాడు. మనం 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలిపించాలని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుందామండి. కాకినాడ జిల్లా తాళరేవు మండలం శివారు శ్రీ రంగనాయకపురం గ్రామంలో శ్రీ వివేకానంద హై స్కూల్ 2వ బ్రాంచ్ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కందిళ్ల గంగబాబు, కరెస్పాండెంట్ ఎంబి శంకర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, నడంపల్లి వినోద్, పుడుపూడి శివనారాయణ, వేగేసిన భాస్కర్ రాజు, మందాల సత్యబాబు, మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఈ స్కూల్ యాజమాన్యం ఇక్కడ 2 స్కూల్ పెట్టడం వల్ల మన ఏరియా అంతా కూడా, ఈ అనుమతుల ఏరియా అంతా కూడా పిల్లలకు కూడా మంచి దగ్గరగా అనువుగా ఉంటుందని, అలాగే మంచి ప్లేస్ కూడా మంచి ప్లేస్, అంటే పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు అన్నీ కూడా బాగుంది కాబట్టి, చెట్లు వాతావరణం అంతా బాగుంది కాబట్టి ఈ స్థలం ఇచ్చి ఎంకరేజ్ చేసిన ఆ ఎంపీ దగ్గర ఫ్యామిలీకి, అలాగే ఈ స్కూల్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఈ వివేకానంద పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని కోరుతూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తీసుకుంటూ చాలా మారుమూల ప్రాంతం అయిన ఈ ప్రాంతంలో ఇక్కడ మీరు ఎంతో ధైర్యంగా, చాలా మంది ఆ ధైర్యం ఉండదు, ఎంత ఖర్చైనా సరే భరించే స్థితిలో నాణ్యమైన విద్య అందించడం కోసం, విద్యను ప్రోత్సహించడం కోసం ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ వివేకానంద స్కూల్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మా తాళరం మండలంలో ఇంతటి చొరవతో తీసుకున్న వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ కి, వాళ్ళ విద్యార్థులకి, అక్కడ తొలగిలో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. డబ్బు చూసుకుంటారు, మా స్కూల్కి ఎంత ఇస్తావు, ఎంత ఇచ్చి తీసుకుంటావు అని అడుగుతారు. ఉదాత్తమైన మనసుతో, ఉదారమైన భావంతో, మంచి మనసుతో ఈరోజు మన ఎంటీ రాజు గారు అబ్బాయి, ఆయన మేడం గారు ఎంతో మంచి హృదయంతో ఈరోజు వీళ్ళకి ఇచ్చారంటే ఈ ఏరియా అభివృద్ధి చెందాలని మనకి ఇక్కడ ఈ స్కూల్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే మన బాబ్జీ గారు ఉన్నారు, వాకాళ్ళలో పెట్టారు. ఎంత దూరం చెప్పండి, ఇక్కడికి చాలా దూరం. బస్సు మీద పిల్లలు ఆ కునుబాట్లు పడుతూ అక్కడికి వాకాడ వరకు వెళుతూ ఉంటారు ఆ విద్యను అభ్యసించడం కోసం. ఇక్కడ మనకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే స్కూలు స్థాపించి ఉన్నది. కాకినాడ రూరల్లో వారాహి విద్యభేరి బహిరంగ సభ ప్రాంగణానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తూరంగి శుభం కౌంటీ వద్ద హెలికాప్టర్ ల్యాండింగ్ అయి ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి వరకు భారీ వాహన ఘన స్వాగతం పలికిన జన సైనికులు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలపడానికి ప్రధాన కారణం కన్నబాబే. ఎస్సీ, ఎస్టీ, బీసీలో మైనార్టీలందరూ జనసేనకు సమానమే. కుల రాజకీయాలు చెయ్యను. కురసాల కన్నబాబు డొక్కు స్కూటర్ పై తిరిగేవారు. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించారు. రూరల్లో వేసిన లేఅవుట్లకు కన్నబాబుకు కమిషన్ ఇవ్వాలి. వైఎస్ జగన్ గద్దె దించే వరకు దశాబ్దం నుంచి పోరాటం చేస్తున్నారు. తీర ప్రాంతంలో బోట్లలో గంజాయికి అలవాటైపోయి బోట్లను తగలబెడుతున్నారు. ద్వారంపూడి కన్నబాబు అంతు తేలిస్తా, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. కేవలం కమిషన్ కోసం గొంగోడు బ్రిడ్జి పనులు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇంటికి కుళాయిలు వేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు ఇస్తాం. మద్యపానాలు నిషేధం చేస్తామన్న జగన్ సారా వ్యాపారిలా తయారయ్యాడు. కన్నబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి. సలమశెట్టి సునీల్ 5 ఏళ్లకు ఒక పార్టీ మారతారు. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ప్రక్కనే కూర్చోబెట్టుకుంటారు. ద్వారంపూడి నిన్ను మర్చిపోలేదు. పీడీఎస్ రైస్ ద్వారా 27 కోట్లు దోచేశారు. వైసీపీ స్కీములు పేరు చెప్పి కోట్లు దోచేశారు. రమణయ్యపేట, వలసపాకల, సూర్యారావుపేటలో ఉన్న ఇండస్ట్రీ ఏరియా నుంచి శుద్ధి చేయని వ్యర్థ పదార్థాలు సముద్రంలో వదిలేయడం వల్ల మత్స్య సంపద నాశనం అవుతుంది. కూటమి అధికారంలోకి రాగానే శుద్ధి చేసి మాత్రమే సముద్రంలోకి వదులుతారు. మన ప్రియతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ అందరి గురించి ఆయన రావడం జరిగింది. ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. అలాగే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాధితులకు అండగా నిలుస్తానని చెప్పి మాటిచ్చి మొత్తం వివరాలన్నీ తెలుసుకుని వివరాలు అమ్మి ఈవేళ ఎవరికి 5 పైసలు కొట్టలేదు మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు అడగచ్చు, నువ్వేం చేస్తావు అని అడగచ్చు. నేను చేస్తాను. మీరు యొక్క ఆగడలకి శృతి మించి చర్చిలు కూడా, చర్చి వాకడ కూడా చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పంచభూతాలలో ఒకటైన నీటిని పరిరక్షించుకోవాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె శ్రీనివాస్. పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆదరణ మరువలేనిది. పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.